హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ గారెలు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మసాలా గారెలు మామూలు గారెల కన్నా ఈ గారెలు చాలా బాగా టేస్ట్ ఉంటాయి. మనం ఈ చేయాల్సిందల్లా ఏంటంటే నైట్ నానబెట్టుకొని మినపప్పు మార్నింగ్ ఇలా నీళ్లు పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి గ్రైండర్లో వేసి. తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆ తర్వాత పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం ముక్కలు అన్నీ సన్నగా తురుముకున్నాయి అలా వేసుకొని చక్కగా మొత్తము సాల్ట్ తగినంత సాల్ట్ వేసి మనము బాగా బీట్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి చేత్తోని. బాగా నలిపి ఉల్లిపాయ కూడా ముక్కలు ముక్కలుగా లేకుండా చక్కగా అన్నీ కలుపుకున్న తర్వాత మనము మామూలుగా వేడి వేడి నూనెలో గారెలు వేసుకొని తినేయొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. నార్మల్ గారెల కన్నా ఈ గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా బీట్ చేసుకుంటున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి గట్టిగానే ఉండాలి, జారుడుగా ఉండకూడదు. జారుడుగా ఉంటే నూనె పీల్చేస్తాయి గారెలు. అదిగో చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ అలా ఉండాలి. మనం మామూలుగా గారె వేసుకున్నా కూడా చూడండి, నేను నీరు అద్దకుండానే వేసినా కూడా అది ఊడొచ్చింది చేతి నుంచి. అలా ఉండాలి. అదిగోండి పిండి కలుపుకుంటున్నాను. నేను రాక్ సాల్ట్ వాడాను, మీరు కావాలంటే నార్మల్ ఉప్పు వేసుకోవచ్చండి. రాక్ సాల్ట్ కూడా కరిగిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. అలా అని కళ్ళుప్పు మాత్రం వేసుకోకండి, కరగదు. రాక్ సాల్ట్ వేసాను నేను. ఇంకొకసారి కనిపిస్తుంది చూడండి కన్సిస్టెన్సీ. అదిగోండి గారె అలా ఊడి రావాలి చక్కగా. మనకి ఇది అప్పుడు తెలిసిపోతుంది. ఇది చూడండి గారెలు వేస్తే ఎంత బాగా వచ్చినాయో. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి నార్మల్ గారెల కన్నా ఈ గారెలు.